తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఎవరి వల్ల సకల జీవకోటి సృష్టిలో మనుగడ సాగిస్తుందో, ఎవరి వల్ల ఆ సమస్త జగత్తు కొనసాగుతుందో, ఎవరి వల్ల ఈ కాలచక్రం అలుపెరగకుండా ముందుకు దూసుకెళ్తుందో, ఎవరి వల్ల సృష్టి సమతౌల్యం వర్ధిల్లుతుందో ఆయనే పరమేశ్వరుడు. తిన్నడు, సిరియాలుడు, మంజునాథుడు ఇలా ఎందరో భక్తుల్ని జంగమదేవర అనుగ్రహించాడు. ఆ పరంపరలోని శివభక్తాగ్రేసుడే మార్కండేయుడు. తన అల్పాయువును శివభక్తి పారమ్యతతో జయించి చిరంజీవిగా వర్ధిల్లిన ధన్యజీవి మార్కండేయుడు. సాక్షాత్తు మార్కండేయుడు ప్రతిష్ఠించిన శివ సన్నిధానం రాజమండ్రి నగరంలో కొలువుదేరి ఉంది. ఉమా మార్కండేశ్వర స్వామిగా ప్రసిద్ధి పొందిన ఈ విశిష్ట శివక్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. పౌరాణిక చారిత్రక ప్రశస్తి కలిగిన రాజమహేంద్రవరం నగరం ఆంధ్ర మహాభారతం ఆవిష్కారమైన దివ్యధామం. పావన గోదావరి గలగలల సవ్వడులతో ఈ భవ్యస్థలి నిత్యం పులకరిస్తుంటుంది. అలనాటి ఈ నగర పురాణ చారిత్రక యశో వైభవాన్ని మృదుమంజులంగా స్మరిస్తూ గోదారమ్మ వయ్యారంగా మున్ముందుకు సాగిపోతుంటుంది. ఈ గౌతమి పవిత్ర తీరాన ఉన్న మహామహిమాన్విత శివ సన్నిధానమే మార్కండేయేశ్వర స్వామివారి ఆలయం. సువిశాలమైన ప్రాంగణంలో అలరారుతోన్న ఈ శివక్షేత్రాన్ని మొదట రాజరాజ నరేంద్రుడు, చోళరాజులు, రెడ్డిరాజులు ఎంతగానో అభివృద్ధి చేశారు. అనేక భూరి విరాళాల్ని సమర్పించారు. ప్రధాన ఆలయం ముంగిట పంచ అంతస్తులు, పంచ కలశాలతో కూడిన మహారాజ గోపురం ధీర గంభీరంగా శివ కరుణవలే సమున్నతంగా గోచరమవుతుంది. ఈ రాజగోపుర మహాద్వారంపై యమధర్మరాజు నుంచి మార్కండేయుణ్ణి రక్షిస్తోన్న శివ పరమాత్మ దివ్య మంగళ విగ్రహ సముదాయం ఉంటుంది. ఈ మహాద్వారం గుండా భక్తులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. వర్ణరంజితమైన చూడచక్కటి కట్టడాలతో, ఆలయ ప్రాకారాదులతో మార్కండేయేశ్వర స్వామి వారి ఆలయం శోభిల్లుతుంది. ప్రధాన ఆలయంతో పాటు పలు ఉపాలయాలు కూడా ఇక్కడ నెలవై ఉండడంతో భారీ సువిశాల ఆలయ లోగిలిగా రాజమండ్రి ప్రాంత భక్తుల్ని ఆకట్టుకుంటోంది ఈ ఆలయం. సువిశాలమైన ముఖమంటపం, రంగమంటపం, వర్ణశోభితమైన కళాసంభరితమైన స్తంభాకృతులతో ఈ లోగిలి అణువణువున ఆధ్యాత్మిక శోభతో శివభక్తి పారమ్యతతో అలరారుతుంది. ఒకప్పుడు రాజమండ్రి సమీపంలో మార్కొండపాడు అనే గ్రామం ఉండేది. మృకొండ మహాముని ఈ గ్రామంలో అతి నిష్ఠాగరిష్టతతో తపోదీక్ష చేస్తూ భార్యా సమేతుడై జీవించసాగాడు. వారికి సంతాన సౌభాగ్యం లేకపోవటం వల్ల ఈశ్వరుణ్ణి పరిపరి విధాలా ప్రార్థించారు. వారి మొర ఆలకించిన శివపరమాత్మ ఓ షరతు విధించాడు. పూర్ణ ఆయుష్తో ఆడశిశువు కావాలా, 11 సంవత్సరాలకే ఆయుష్ నిండే తేజోవంతుడైన కుమారుడు కావాలా అని ఆ దంపతుల్ని అడిగాడు. తక్కువ కాలం జన్మించినా దివ్య తేజో సంపన్నుడైన పుత్రుడే కావాలని దంపతులు పేర్కొన్నారు. శివకరుణతో ఆ దంపతులకు అనితి కాలములోనే మగ శిశువు జన్మించాడు. మార్కండేయ నామధేయంతో ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానమయ్యాడు. నిత్యం విలపించే తన తల్లిదండ్రుల నుంచి అసలు విషయాన్ని తెలుసుకుని శివుని కోసం ఘోర తపస్సు చేయసాగాడు. అదే సమయంలో అతని ఆయుష్ తీరిపోవడంతో యముడు ప్రవేశించగా శివానుగ్రహం వల్ల మృత్యువునే జయించి శివవర ప్రభావంతో మార్కండేయుడు చిరంజీవిగా వరమందుకున్నాడు. ఆ మార్కండేయుడు ప్రతిష్ఠించిన సైకత లింగముకు మార్కండేశ్వర స్వామిగా గర్భాలయంలో నెలకొని ఉంది. శివకటాక్షాన్ని పరిపూర్ణంగా పొందిన కారణ జన్ముడు మార్కండేయుడు. తన భక్తి తత్పరతతో ప్రతిష్ఠించిన మార్కండేయేశ్వర శివలింగం నేటికీ దివ్య కాంతుల్ని ప్రభవింపచేస్తోంది. పుష్పశోభితంగా దివ్య సుగంధ లేపనంతో నానావిధ అలంకారాదులతో మార్కండేయేశ్వర లింగం ఆకర్షణీయంగా భాసిల్లుతుంది. సృష్టి అంతా ఈశ్వరమయం, సర్వం శివమయం జగత్ అనే సందేశ స్ఫూర్తికి శివలింగాన్ని సూచికగా చెబుతారు. అలాంటి లింగాకృతి దాల్చిన మార్కండేయేశ్వరుడు భక్తుల పాలిట పెన్నిధిగా అలరారుతున్నాడు. ఈ స్వామిని దర్శిస్తే భక్తులకు ఆరోగ్యం సిద్ధిస్తుంది, దీర్ఘ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది, మనోవ్యాకులతలు దూరమవుతాయి, అపమృత్యు దోషాలన్నీ నివారణ చెందుతాయి. అలనాడు మార్కండేయుణ్ణి బ్రోచిన ఈ బోళా శంకరుడు నమ్మి కొలిచిన భక్తులందరిపై ఒకే విధమైన అనుగ్రహాన్ని ప్రకటిస్తాడు.
ప్రతి సోమవారం అలాగే మాస శివరాత్రి సందర్భంలో మార్కండేయేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. చిదానంద రూపం శివోహం శివోహం అన్నట్టుగా ఆనంద ప్రదాయకుడైన శివ పరమాత్మ సన్నిధానంలో భక్తులు బ్రహ్మానంద స్థితిని, ఆధ్యాత్మికానంద స్థితిని మహత్తరంగా ఆస్వాదిస్తారు. గర్భాలయంలో స్వామివారికి ఇరువైపులా సర్పాకృతులు, ఎడమవైపున వీరభద్రస్వామి నెలకొని ఉంటారు. గర్భాలయానికి అభిముఖంగా భారీ నంది విగ్రహం నెలకొని ఉంటుంది. చోళరాజుల కాలంలో విశేష వైభవ ప్రాభవాల్ని సంతరించుకున్న ఈ ఆలయాన్ని రెడ్డి రాజులు సువిశాల లోగిలిగా పునర్నిర్మాణం చేశారని స్థలపురాణం తెలియజేస్తుంది. అయితే ముష్కరుల దండయాత్రలో ఈ ఆలయం పూర్తిగా ధ్వంసమైంది. ఒకప్పుడు ఈ సన్నిధి రాజమండ్రిలోని కోటగుమ్మం ప్రాంతంలో ఉండేది. దాదాపు 100 సంవత్సరాల క్రితం ఉత్పల వెంకయ్య అనే భక్తుడు ఇప్పుడు ఆలయం ఉన్న ప్రదేశాన్ని స్వామివారికి విరాళంగా సమర్పించాడు. కొల్లిమర మల్లెమ్మ అనే భక్తురాలు స్వామివారికి ఆలయాన్ని నిర్మింపచేసినట్లు స్థల చరిత్ర చెబుతోంది. ఈ మార్కండేయ స్వామివారి సమక్షంలో ఉమాదేవి భక్తుల పాలిట కల్పవల్లిగా దర్శనమిస్తుంది. మార్కండేయేశ్వర స్వామి వారికి ఎడమవైపున ప్రత్యేక ఆలయంలో ఉమామహేశ్వరీదేవి కొలువుతీరి ఉంటుంది. సకల కళలు మూర్తీభవించిన మహామాయా స్వరూపిణి ఉమాదేవి చతుర్బాహువులతో, త్రిశూల ధారణతో, సర్వాలంకారయుక్తంగా, సతతం అభయప్రదంగా ఉమాదేవి ప్రకటితమవుతుంది. అమ్మవారి ముంగిట శ్రీచక్ర పీఠం నెలకొని ఉంటుంది. నిత్యం కుంకుమార్చనని ఈ శ్రీచక్రానికి నిర్వహిస్తారు. శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరిగా భక్తులు ఉమాదేవిని ఆరాధిస్తారు. శ్రీ మహాలక్ష్మీ రావమ్మ తులసి కోటలో కొలువు తీరిన మాధవ ప్రియ సతి రావమ్మ. ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేష పూజాధికాల్ని నిర్వహిస్తారు. శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంలో దశవిధ అలంకారాలతో ఉమాదేవిని తీర్చిదిద్దుతారు. శివశక్తి స్వరూపులైన మార్కండేయేశ్వర, ఉమాదేవిల దర్శనం భక్తులకు సర్వకామ్యాల్ని నెరవేరుస్తుంది. ఉమా మార్కండేయేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులు గర్భాలయంలో కాకుండా ప్రత్యేకంగా ఉత్సవమూర్తుల మందిరంలో నెలకొని ఉంటాయి. రాజమండ్రిలోని ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో పలు ఉపాలయాలు అలరారుతూ ఉంటాయి. శివపరివార దేవతలతో పాటు లక్ష్మీనారాయణ, శ్రీ వెంకటేశ్వర, శ్రీ వేణుగోపాల స్వామివార్ల ఆలయాల్ని ఈ లోగిరిలో భక్తులు దర్శించుకుంటారు. ఈ విశిష్ట ఆధ్యాత్మిక సన్నిధి శివకేశవ అభేదానికి, అద్వైత భావానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆలయం వెలుపల సాక్షి గణపతి దర్శనమిస్తాడు. తన తండ్రి అయిన మార్కండేయేశ్వరుణ్ణి ఏ భక్తులు దర్శించారో ఈ సాక్షి గణపతి కైలాసాన సాక్ష్యం చెబుతాడని ప్రతీతి. ఎల్ల లోకాలకు పరమగురువైన దక్షిణామూర్తిగా స్వామి ప్రత్యేక ఆలయంలో పంచలోహమూర్తిగా నెలకొని ఉంటాడు. ఇదే నెలవులో సర్వాలంకార శోభితంగా, సర్వజనాకర్షణ సంభరితంగా శ్రీ లక్ష్మీనారాయణుల దివ్యమూర్తులు అలరారుతుంటాయి. మరోవైపున సువర్చల సమేత ఆంజనేయ స్వామి మందిరం ఉంటుంది. సూర్యుని పుత్రిక సువర్చల. సూర్యుని దగ్గరే ఆంజనేయుడు సకల శాస్త్రాల్ని అభ్యసించాడు. శిష్యుని కుశాగ్ర బుద్ధికి మెచ్చిన సూర్యుడు తన కుమార్తె సువర్చలను స్వామివారికి ఇచ్చి వివాహం జరిపించాడంటారు. నిజానికి సువర్చల అంటే ఆంజనేయుని సువర్చస్సు. ఉపాసనా సంప్రదాయంలో ఈ వర్చస్సుకు ఓ ఆకృతిని కల్పించారని చెబుతారు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అనే అద్వైత భావానికి తగినట్టుగా ఈ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. కటివరద అభయహస్త ముద్రలతో స్వామి ఆనందమోహనంగా దర్శనమిస్తాడు. ఈ ఆలయం చెంతనే పద్మావతీదేవి దివ్య సన్నిధానం అలరారుతుంది. ప్రత్యేక పీఠంపై గరుడాళ్వార్ మూర్తి నెలకొని ఉంటుంది. మరోవైపున ప్రత్యేక మందిరంలో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి మంగళమూర్తులు కొలువుతీరి ఉంటాయి. ధర్మశాస్త్ర స్వరూపుడు, హరిహర సుతుడు, మణికంఠుడు అయిన స్వామి అయ్యప్ప సన్నిధానం ఇక్కడ పదునెట్టాంపడితో భాసిల్లుతుంటుంది. పంచలోహ అయ్యప్ప విగ్రహం పరంజ్యోతి స్వరూపంగా వెలుగొందుతుంది. ప్రతి ఏటా నవంబరు, డిసెంబర్ మాసాలలో ఈ ఆలయంలో అయ్యప్ప స్వామి దీక్షను భక్తులు స్వీకరిస్తారు. ఈ ఆలయ లోగిలిలోని అపర దత్తాత్రేయ స్వరూపుడైన అవధూత శ్రీ షిరిడీ సాయి మందిరం నెలకొని ఉంటుంది. త్రికాల హారతులతో భక్తులు సాయి ఆరాధనను నిత్యం నిర్వహించుకుంటూ ఉంటారు.
రాజమండ్రిలోని శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో వైదిక ఆగమోక్తంగా నిత్యోత్సవాలతో మొదలుకొని బ్రహ్మోత్సవాల వరకు కొనసాగుతాయి. శివుడు, శక్తి, కేశవుడు, ఇతర శివ పరివార దేవతలు ఈ లోగిలిలో కొలువుదీరి ఉండటంతో ఈ క్షేత్రములో ప్రతి పర్వదినాన్ని శోభాయమానముగా కడు కమనీయంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. శ్రీదేవి శరన్నవరాత్రులతో పాటు ఆలయ వార్షికోత్సవాన్ని కూడా జరుపుతారు. ముక్కోటి ఏకాదశి, కృష్ణాష్టమి, సుబ్రహ్మణ్య షష్ఠి, మకర సంక్రాంతికి, శ్రీ అయ్యప్ప స్వామి జ్యోతి దర్శనం వంటి పర్వదిన విశేషాలే కాకుండా కార్తీక మాసంలో మాసపర్యంతం విశేష రీతిలో ఇక్కడ ఉత్సవ శోభ వెల్లివిరుస్తుంటుంది. శివస్వరూపమే ఓ సందేశం. స్వామి ధరించిన త్రిశూలం, గంగా, చంద్రుడు, పాము, ఢమరుకం, గజచర్మం ఇవన్నీ భక్తులకు సందేశమిస్తాయి. చంద్రుడు చిత్తానికి ప్రతినిధి, గంగా చపలత్వానికి ప్రతీక, పులి స్వార్థ చింతన రూపం, ఏనుగు నిలువెత్తు అహంకారం. వీటన్నిటిని జయించమని శివుడు తన రూపం ద్వారా సందేశమిస్తాడు. దోసెడు నీళ్లు పోసి చిటికెడు బూడిద పూసి శంభో హరహర చంద్రశేఖర పాహిమామంటే స్వామి ఆనందపరవశుడవుతాడు. అలాంటి దివ్యానంద రూపుడైన ఉమా సమేత మార్కండేశ్వరునికి భక్తితో ప్రణమిల్లుదాం.